గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ అండ్ నిజాలు. దేశంలో అవినీతి పేరుకుపోయింది. దాన్ని చీపురుతో తుడిచేస్తాం, తరిమేస్తాం అని అనౌన్స్ చేసినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీకి అతి పెద్ద దెబ్బ తగిలింది. అదే పార్టీ అవినీతిలో కూరుకుపోయింది. ఒక రాంగ్ పార్టీలో రైట్ పర్సన్ని నేనున్నాను, ఇప్పుడు నేను బయటికి వెళ్తున్నాను, ప్రజలతో మమేకం అవుతాను అంటూ రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా వెళ్ళిపోయారు. తనతో పాటుగా మిగిలినటువంటి 6 ఎంపీల్ని కూడా తీసుకెళ్లారు. రాజ్యాంగబద్ధంగా జరిగింది. 2/3తో ఉన్నటువంటి ఎంపీల్ని నేను బీజేపీలో విలీనం చేస్తున్నాను అనేటువంటి మాట రాఘవ్ చద్దా చేశారు. చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు. బీజేపీలో ఇమ్మీడియట్గా జాయిన్ అయిపోయారు. బీజేపీ కూడా వెల్కమ్ చెప్పింది. ఎందుకని బీజేపీ ఇలాంటి ఎంపీల్ని చేర్చుకుంటోంది? అందులో కూడా అవినీతి ఆరోపణలు ఉన్నటువంటి అశోక్ మిత్తల్ అనే ఆయన్ని కూడా ఎందుకు చేర్చుకుంది? బోల్డ్ అన్ని డౌట్స్ వస్తున్నాయి. మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాతిల్ గారు. సార్ నమస్తే. సో రాఘవ్ చద్దాని జాయిన్ చేసుకోవడం మాత్రమే కాదు, అశోక్ మిత్తల్ అనే పర్సన్ని జాయిన్ చేసుకున్నారు. రాజ్యసభ ఎంపీ. గతంలో కరెక్ట్గా 10 రోజుల కింద ఈడీ ఆయన మీద రైడ్స్ చేసింది. 10 రోజుల్లోనే ఆయన మారారు, పార్టీలో జాయిన్ అయిపోయారు. ఎందుకని ఇలాంటి ఈడీ ఆరోపణలు ఉన్న వాళ్ళని పార్టీలో చేర్చుకుంటుంది? వాళ్ళంతా క్లీన్ చిట్ ఇచ్చినట్టేనా అనేటువంటి మాట గతంలో ఉంది. ఇప్పుడు మరోసారి రుజువైంది అనేటువంటి మాట. బీజేపీ వాషింగ్ మిషన్ అంటారు వీళ్ళు, వాషింగ్ పౌడర్ నిర్మా అంటారు. సో అది హిమంత బిశ్వ శర్మ నుంచి మొదలైంది. అది అట్లాంటి ఆరోపణలు బీజేపీ వైపు వెళ్ళగానే వాళ్ళు క్లియర్ అయిపోతారని. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే, మీరు చూస్తుంటారు వీళ్ళందరూ రాజ్యసభ ఎంపీస్, ఎవరు లోక్సభ ఎంపీస్ లేరు దీంట్లో. వీళ్ళ వైపు నుంచి రాఘవ్ చద్దాని సైడ్ లైన్ చేశారు ఒక వారం ముందు, 10 రోజుల ముందు. ఆయన కొన్ని రోజుల నుంచి ఏం చెప్తారు, ఒక అక్కడిక్కడ లేని స్టేట్మెంట్ చేయడం మొదలుపెట్టారు. మోదీ గారిని కొంచెం ప్రేజ్ చేస్తూ, కొంచెం గవర్నమెంట్ స్కీమ్స్ని కొంచెం ప్రమోట్ చేస్తూ మాట్లాడుతున్నారు. అప్పుడే బహుశా వాళ్ళ పార్టీకి డౌట్ వచ్చి ఉంటుంది, ఎస్పెషలీ అరవింద్ కేజ్రీవాల్కి డౌట్ వచ్చి ఉంటుంది. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, మీరు చెప్పినట్ల రాఘవ్ చద్దా వెళ్ళాడు, తోడు 7 మందిని తీసుకెళ్ళాడు. హర్భజన్ సింగ్ ఇస్ వన్ ఆఫ్ దెమ్. స్వాతి మలివాల్ వాజ్ ఆల్రెడీ అవుట్. ఆమెని సీఎం ఆఫీస్ పిలిపించి కొట్టారు చూడండి ఒకసారి. దాని తర్వాత షీ వాజ్ అవుట్ ఆఫ్ ఇట్. వాళ్ళ వైపు నుంచి చాలామంది అట్లా కనిపించట్లేదు ఇప్పుడు. యాక్చువల్లీ వాళ్ళ ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఉన్నారు చూడండి, ఆమె కూడా కనిపించట్లేదు. ఆమ్ ఆద్మీ పార్టీ వైపు నుంచి ఉన్నారు. అల్కా లాంబా కనిపించట్లేదు. చాలామంది ఉన్నారు అట్లాంటిది. ఎక్కడికి వెళ్ళారు వీళ్ళందరని డౌట్ ఉంది. ఎందుకంటే పార్టీ మొదలైంది, మీకు మనందరికి తెలిసిందే, అన్నా హజారేది ఇండియా అగేన్స్ట్ కరప్షన్ మూమెంట్లో మొదలైంది. దాంట్లో చాలామంది నాలాంటి వాళ్ళు కూడా అక్కడ వెళ్ళి ఏం జరుగుతుందని చూసాం. అలా పీపుల్స్ ప్లాజాకి వెళ్ళి అక్కడ ప్రొటెస్ట్ ఉంది, చాలామంది యంగ్స్టర్స్ వచ్చారు, జెన్జీ మూమెంట్ అని చెప్పారు. కానీ స్లోలీ అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి, దానికన్నా ముందు ఆయన చెప్పారు, నేను వ్యాగనార్లను తిరుగుతాను, నేను గవర్నమెంట్ అకామిడేషన్ తీసుకోను, నా ఫ్లాట్లోనే ఉంటాను అని చెప్పి చాలా ప్రామిసులు చేసినట్లు. కానీ వాగ్దానాలు చేసిన తర్వాత ఒకసారి ముఖ్యమంత్రి అయ్యగానే ఆయన మారిపోయాడు మొత్తం. షీష్ మైల్ కట్టిండు, దాంట్లో కోట్లు ఖర్చు పెట్టిండు. కార్లు మొత్తం కాన్వాయ్తో, 20 కార్ల కాన్వాయ్తో తిరుగుతున్నారు. అది కాకుండా వాళ్ళ పార్టీ నుంచి ఎవరైనా ఆయన వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళని పార్టీ నుంచి తీసేయడం మొదలుపెట్టారు. యోగేంద్ర యాదవ్, మీరు కుమార్ విశ్వాస్, ప్రశాంత్ భూషణ్ కూడా బయటకు వచ్చేసారు. చాలామంది అట్లాంటి వాళ్ళని పార్టీ నుంచి బయటికి తరిమేశారు ఆయన. అప్పుడే తెలిసిపోయింది అరవింద్ కేజ్రీవాల్ ఒక సింగ్యులర్ మ్యాన్ ఎంటిటీ అన్నమాట. ఆయనే పార్టీ ఆయనే. ఒక టైంలో దేవ్కాంత్ బరువా, అప్పుడు కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉండే, ఆయన ఒక స్టేట్మెంట్ ఉంచారు, ఇందిరా ఈజ్ ఇండియా, ఇండియా ఇస్ ఇందిరా అని చెప్పేసి. చాలా కాంట్రవర్సీ అయింది ఆ స్టేట్మెంట్. ఇది అట్లనే అయిపోయింది. ఇన్ఫ్యాక్ట్ రాఘవ్ చద్దా ఏ రోజు ఈ స్టేట్మెంట్ ఇవ్వడం మొదలుపెట్టారో ఆ రోజు పొద్దున నేను ఒక ట్వీట్ చేశాను, ఆయన్ని ట్యాగ్ చేసుకుంటా. నేనేం చెప్పానంటే, లీడర్ కన్నా మీరు పాపులర్ అవడానికి ట్రై చేస్తే దట్ ఈస్ ద డే యూ విల్ బీ అవుట్ ఆఫ్ ద పార్టీ. మీరు కాడర్ బేస్ పార్టీలో చేయొచ్చు, ఇది కమ్యూనిస్ట్ కానీ బీజేపీ కానీ కొన్ని పార్టీలు ఉన్నాయి అట్లాంటిది. కాడర్ బేస్డ్ అంటే దాంట్లో మీరు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కాదు, బట్ ఒక కాంగ్రెస్ పార్టీలోనో, ఒక సమాజ్వాదీ పార్టీలోనో,
ఒక టీఎంసీ లాంటి పార్టీలో ఇండివిజువల్ చాలా ఇంపార్టెంట్. లీడర్ మాది మాయావతి ఉండొచ్చు, మమతా బెనర్జీ ఉండొచ్చు, అఖిలేష్ యాదవ్ ఉండొచ్చు, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక వాద్రా ఉండొచ్చు. వాళ్ళ వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే లేకుంటే వాళ్ళకన్నా పాపులర్ కావడానికి ట్రై చేస్తే వాళ్ళని కట్ ఆఫ్ చేసేస్తారు. శశి తరూర్ ఇస్ అ క్లాసిక్ ఎగ్జాంపుల్. చాలా టాలెంటెడ్ అయిన మనిషి, యుఎన్లో అండర్ సెక్రటరీ జనరల్ ఉన్నారు ఆయన. దాని తర్వాత 4 సార్లు తిరువనంతపురం నుంచి గెలిచారు. ఆయన చేసిన తప్పు ఏంటంటే మల్లికార్జున్ ఖర్గే వ్యతిరేకంగా పోటీకి దిగారు. ఆ రోజు నుంచి హీ వాజ్ అ మార్క్డ్ అవుట్ మ్యాన్. ఈయనని పక్కన పెట్టాలని చెప్పేసి చాలా బాగా మాట్లాడతారు. మన ఆపరేషన్ సింధూర్ జరిగిన తర్వాత డెలిగేషన్లో వెళ్ళారు, ఒక డెలిగేషన్లో అక్కడ కూడా చాలా బాగా మాట్లాడారు. శశి తరూర్ లాంటి వాళ్ళు, గులాం నబీ ఆజాద్, శశి తరూర్, మరి మన టామ్ వడక్కన్, ఇట్లాంటి చాలామంది ఉన్నారు హూ గాట్ అవుట్ ఆఫ్ ద పార్టీ. ఎందుకంటే వాళ్ళని కాంగ్రెస్ పక్కన జరిపేశారు. మీరు ఎక్కువ మాట్లాడితే అంతే సంగతి మీది. ఈవెన్ అహ్మద్ పటేల్ కూతురు మీకు గుర్తుంటుంది, ఆమె వాళ్ళ ఫాదర్ గురించి చెప్పారు. అహ్మద్ పటేల్ గారు బతుకున్నప్పుడు ప్రతి కాంగ్రెస్ వర్కర్ అక్కడ వచ్చే వాళ్ళ పేరు కూడా ఆయనకు గుర్తుంటుంది అన్నది. సోనియా గాంధీ కానీ రాహుల్ గాంధీ కానీ కలవకపోతే కూడా ఆయన కలుస్తుండే వాళ్ళని. సో దేవర్ కైండ్ ఆఫ్ రీఅష్యూర్డ్, అహ్మద్ పటేల్ గారు మమ్మల్ని కలిశారు అని చెప్పేసి. ఈ కల్చర్ ఇప్పుడు లేదు, ఇప్పుడు కాదు చాలా సంవత్సరాల నుంచి లేదు. మీకు గుర్తుంటుంది హిమంత బిశ్వ శర్మ కాంగ్రెస్లో ఉన్న అన్నిటికంటే సీనియర్ అస్సాం లీడర్ ఉండే ఆ రోజుల్లో. ఆయనకి గొగోయ్ గారికి ప్రాబ్లం ఉండే, తరుణ్ గొగోయ్ గారితో వచ్చి మాట్లాడాలని ఢిల్లీకి వచ్చారు. 3 రోజులు అస్సాం భవన్లో వెయిట్ చేయించారు, కలవలేదు రాహుల్ గాంధీ. లాస్ట్లో ఒకరోజు అపాయింట్మెంట్ ఇచ్చారు, ఒకరోజు ఈవినింగ్ కలవడానికి వెళ్తే రాహుల్ గాంధీ కుక్కకి బిస్కెట్లు పెడుతున్నాడు. అది చాలా ఫేమస్ స్టోరీ అది. తర్వాత మాట్లాడుతూ కుక్క బిస్కెట్ ఆయన ఆఫర్ చేశారు ఎవరు, హిమంత బిశ్వకి. ఆ హిమంత బిశ్వ కుక్క కోపం వచ్చి ఆయన అక్కడి నుంచి డైరెక్ట్ బీజేపీ ఆఫీస్లో వెళ్ళి బీజేపీలో చేరిపోయాడు. దాట్ హిమంత బిశ్వ శర్మ టుడే ఈజ్ వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ లీడర్స్ ఆఫ్ బీజేపీ. ఇప్పుడు నార్త్ ఈస్ట్ మొత్తం ఆయన కంట్రోల్లో ఉంది. కాంగ్రెస్లో ఒక హ్యాబిట్ ఉంది, మంచి లీడర్స్ని కోల్పోతారు వాళ్ళు ఎప్పుడు. అది చూడండి మీరు కంటిన్యూస్గా ఎవరైనా సీనియర్ మోస్ట్ లీడర్ ఒక టైంలో పార్టీ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది మళ్ళీ తిరిగి వచ్చారు. కరుపయ్య మూపునార్ తమిళ్ మానిల కాంగ్రెస్ స్టార్ట్ చేశారు, టీఎంసీ. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ కొడుకు నడిపిస్తున్నారు పార్ట్ ఆఫ్ ఎన్డీఏ బై ద వే. దాంట్లో చిదంబరం గారు కూడా ఉన్నారు. వీళ్ళందరూ పార్టీ నుంచి వెళ్ళిన వాళ్ళే. మమతా బెనర్జీ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వెళ్ళారు, తృణమూల్ కాంగ్రెస్ స్టార్ట్ చేశారు. శరద్ పవార్ గారు సోనియా గాంధీ ఈజ్ అ ఫారినర్ అని చెప్పి పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయారు, ఎన్సీపీ స్టార్ట్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ మమతా బెనర్జీ దగ్గర ఆ టైంలో మీడియా వాళ్ళు అడిగారు, మీరు ఎందుకు పార్టీ స్టార్ట్ చేస్తున్నారు, మీరు కాంగ్రెస్ లీడర్ కాదంటే ఇందిరా గై, రాజీవ్ గయా, అవి క్యా బచ్చా అని అడిగిందంట. పార్టీలు ఏముంది, ఇందిరాగాంధీ వెళ్ళిపోయింది, రాజీవ్ గాంధీ వెళ్ళిపోయారు, ఇంకా పార్టీలు ఏం మిగిలింది అన్నారు. ఆమె లాజిక్ చూస్తే కరెక్టే అది. కానీ అదే హ్యాబిట్ ఈవెన్ సమాజ్వాదీ పార్టీలో కూడా ఉంది. మీరు చూడండి, ఎవరైనా అఖిలేష్ యాదవ్ వ్యతిరేకంగా మాట్లాడితే అవుట్. మాయావతి కూడా అంతే, ఇంక్లూడింగ్ అవర్ ఓన్ నెవ్యూని ఆమె పార్టీ నుంచి తీసి బయటపడేస్తుంది ఒకసారి. మళ్ళీ ఆమెను పిలిపించుకున్నారు. మళ్ళీ ఇటువైపు టీఎంసీ, ఆమె భజన ఎవరైనా పాడారో వాళ్ళకి ఇమ్మీడియట్ రాజ్యసభ సీట్. అది సాగరికా ఘోష్ ఉండొచ్చు, డెరిక్ ఓబ్రాయన్ ఉండొచ్చు, సాకేత్ గోఖలే ఉండొచ్చు, ఈవెన్ రీసెంట్లీ మేనకా గురుస్వామి కూడా ఉండొచ్చు. ఎవరైనా ఆమె వాళ్ళ కోసం మంచి పని ఏదైనా చేస్తే, ఏదైనా భజన పాడితే ఇమ్మీడియట్. సాకేత్ గోఖలే వాజ్ సోషల్ మీడియా గై, ట్వీట్ చేస్తుండే అంతే. ఆయన తీసుకొని ఎంపీ చేశారు, ఎందుకంటే రెగ్యులర్గా భజన పాడుతుండే పొద్దున. సో టాలెంట్ వైజ్ వీళ్ళకి ఒకటే ఉంది. వీళ్ళ ఒక పాత మన మొనార్కీ లాగా రాజులు ఉంటారు చూడండి, వాళ్ళ పక్కన కూర్చున్న వాళ్ళందరూ వాళ్ళు చంచాడు. ఏదైనా అంటే రాజు జై 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 అంటారు. ఇదే స్టేట్ అన్నమాట. మీకు గుర్తుంటుంది కవిత గారు, సుబ్రహ్మణ్యం స్వామి క్లాసిక్ ఎగ్జాంపుల్. ఆయనకి రాజ్యసభ సీట్ ఎక్స్టెన్షన్ ఇవ్వకపోతే అప్పటి నుంచి ఆయన మోదీ గారిని తిట్టడం మొదలుపెట్టారు. శత్రుఘ్న సిన్హా సేమ్ కేస్, యశ్వంత్ సిన్హా సేమ్. పొద్దున్న లేవగానే మోదీ గారిని ఏదో అంటారు వాళ్ళు. కానీ వీళ్ళని ఎవరిని పార్టీ నుంచి అమిత్ షా గారు తీయలేదు పార్టీ నుంచి, వాళ్ళు ఉంచుకున్నారు వాళ్ళని. సుబ్రహ్మణ్యం స్వామి స్టిల్ దేర్ టెక్నికలీ. వీళ్ళిద్దరు వెళ్ళిపోయారు, మిగతా పార్టీకి వెళ్ళి ఎంపీలు అయిపోయారు వాళ్ళు. డిఫరెన్స్ ఇది.
ఒక కార్డర్ బేస్ పార్టీలో వచ్చినప్పుడు మీకు క్రిటిసైజ్ చేయవచ్చు, స్టిల్ యూ కెన్ స్టే ఇన్ ద పార్టీ. అయితే ఇక్కడే ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి హిమంత బిశ్వ శర్మ మీద విపరీతమైనటువంటి అవినీతి ఆరోపణలు ఉన్నాయి. భూ కబ్జాలు చేశారనేది, డబ్బు కోట్లల్లో సంపాదించారు అనేది. దీంతో పాటుగా గతంలో వచ్చినటువంటి కొంతమంది ఎంపీలు కూడా విపరీతమైనటువంటి డబ్బు వాళ్ళ దగ్గర ఉంది. పారిశ్రామికవేత్తలు, బిలియనీర్స్, వీళ్ళందరి మీద ఈడీ, ఏసీబీ, సిబిఐ, ఐటీ రైడ్స్ ఇవన్నీ అయిన తర్వాత వన్ ఫైన్ డే వచ్చి బీజేపీలో జాయిన్ అయిపోతారు. వెరీ రీసెంట్గా ఇప్పుడు అశోక్ మిత్తల్ మీద కూడా జరిగింది. ఈడీ రైడ్స్ జరిగాయి, 10 డేస్లోనే ఆయన వచ్చి జాయిన్ అయిపోయారు. ఎందుకని అలాంటి వాళ్ళని తీసుకుంటుంది? బెదిరిస్తోందా, లేకుంటే వాళ్ళకి కావాల్సినటువంటి అందజేస్తున్నారా, క్విడ్ ప్రోకో అనేది జరుగుతుందా? సో ఐఎమ్ ఆల్, ఎవరైనా ఆరోపణలు ఉంటే ఆరోపణలు ప్రూవ్ చేయాల్సి వస్తుంది. జ్యుడిషియల్ జ్యూరిస్ప్రుడెన్స్లో ఒక టర్మినాలజీ ఉంది, నో మ్యాన్ ఇస్ గిల్టీ అన్లెస్ ఈజ్ ప్రూవెన్ టు బి గిల్టీ, టిల్ దెన్ ఈజ్ ఇన్నసెంట్. మనం కూడా అదే తీసుకోవాలి. ఆరోపణ చేయడంలో ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మొన్న హిమంత బిశ్వ శర్మ వైఫ్ మీద పవన్ ఖేరా గారు ఆరోపణ చేశారు, ఆమెకు పాస్పోర్ట్ ఉంది, ఫారిన్ పాస్పోర్ట్. తర్వాత తెలిసింది అది ఫోర్జరీ అని. ఇప్పుడు ఆయన యాంటిసిపేటరీ బెయిల్ తీసుకున్నారు తెలంగాణ హైకోర్టు నుంచి, అది సుప్రీంకోర్టు కొట్టిపడేశారు. మళ్ళీ అస్సాంకి వెళ్ళారు, అక్కడ డినై చేశారు. బహుశా ఇవాళ అరెస్ట్ అయిపోతారు ఆయన. నేనేం చెప్పాను అనుకుంటే, ఎస్, ఎవరైనా తప్పు చేసి పార్టీకి వస్తే వాళ్ళని శిక్షించాల్సిందే, దర్ నో డౌట్ అబౌట్, ఐఎమ్ ఆల్సో ఆల్ ఫర్ ఇట్. కానీ ఆరోపణలు చేశారని చెప్పి కరెక్ట్. ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఆరోపణ చేసిన కొంతమంది బీజేపీలో వచ్చి చేరారు. మీరు మిత్తల్ గారు కేసు అన్నారు, మిత్తల్తో పాటు ఇంకా 4-5 వెళ్ళారు కదా, 6 వెళ్ళారు కదా, వాళ్ళ మీద ఆరోపణలు ఏమి లేవే. స్వాతి మాలివాల్ లేదు, హర్భజన్ సింగ్ మీద లేదు, మిస్టర్ పాఠక్ గారు ఐఐటి ప్రొఫెసర్ ఉన్నారు, ఆయన మీద లేదే. అంటే ఏమైందంటే బేసిక్లీ ఈ ఇండివిజువల్ లెడ్ పార్టీస్కి ఇదే ఒక డేంజర్. ఇప్పుడు మాయావతి ఒక టైంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఉండే, ఇప్పుడు ఆమె ఎక్కడుంది? ఎవ్వరు పట్టించుకోవట్లేదు ఆమెను. అంటే మీరు ఆ లెవెల్కి వెళ్ళిపోయిన తర్వాత, అరెగెన్స్ వచ్చిన తర్వాత మీ ఓన్ నెవ్యూని మీరు పార్టీని తీసేశారు. అక్కడే మీకు తెలిసిపోయింది దట్ మీకు డెమోక్రసీ అనే రెస్పెక్ట్. అరవింద్ కేజ్రీవాల్ ప్రాబ్లం సింపుల్. కుమార్ విశ్వాస్ గారు చాలా బాగా చెప్పారు అది. ఆయన కవిత్వం అంతా చెప్తారు కదా, పోయిటరీ చెప్తారు చాలా మటుకు. ఆయన ఒకసారి నేను ఒక సెమినార్కి వెళ్ళినప్పుడు దాంట్లో మాట్లాడారు. ఆయన చెప్పింది అదంటే, అన్నా హజారే గారు ఒక మూమెంట్ స్టార్ట్ చేశారు కరప్షన్ వ్యతిరేకంగా. అప్పుడు కేజ్రీవాల్ ఏమన్నారు, నేను వ్యాగనారు, నేను అక్కడ రోడ్డు పక్కన మఫ్లర్ వేసుకొని బ్లాంకెట్ వేసుకొని ప్రొటెస్ట్ చేస్తాను, ధర్నాలు చేస్తానని. కానీ మీరు చూడండి, కేజ్రీవాల్ ఒకసారి పవర్కి రాగానే ఎట్లా మారిపోయాడు ఆయన కంప్లీట్గా. ఆయన మీద ఎన్నో ఆరోపణలు వచ్చినాయి, కరప్షన్ ఆరోపణలు. ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్ల గురించి వచ్చినారు. చాలామంది అన్నారు ఆయన్ని కోర్టు ఫ్రీగా ఇచ్చేసారని, కాలేదు, మళ్ళీ స్టే చేశారు ఆ జడ్జిమెంట్. దాని వ్యతిరేకంగా ఆయన జడ్జి మీద ఆరోపణ చేశారు, మీరు ఆర్ఎస్ఎస్, మీరు సంఘ కార్యకలాపాలకు వెళ్తున్నారు అని. సో దాన్ని బట్టి ఆమె బాగా రిప్లై ఇచ్చింది. షీ సెడ్, ఇఫ్ యూ హ్యావ్ ఛాలెంజ్, గో టు సుప్రీం కోర్ట్, గో టు హైకోర్ట్ అండ్ ఛాలెంజ్ ఇట్. ఓకే, నేనైతే కేసు నుంచి రెక్యూజ్ చేయను అని చెప్పింది ఆమె. సో అరవింద్ కేజ్రీవాల్ది ఒక ఇమేజ్ ఉంది చూడండి, అది అరవింద్ కేజ్రీవాల్ యాజ్ అ పార్టీగా మారిపోయింది. వీళ్ళందరూ కలిసి ఫామ్ చేశారు పార్టీది. యోగేంద్ర యాదవ్ది రోల్ తక్కువ కాదు, కుమార్ విశ్వాస్ రోల్ తక్కువ కాదు, రాఘవ్ చద్దా రోల్ తక్కువ కాదు. ఈజ్ అ చార్టర్డ్ అకౌంటెంట్ అండ్ ఈజ్ అ బ్రిలియంట్ ఫెలో. అదంతా ఉంది. కానీ వీళ్ళది ఏం చేశారంటే, నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను మీకు, ఇప్పుడు రాఘవ్ చద్దాని చూడండి, హీ అండ్ అదర్స్, మిత్తల్ అయితే ఆయన లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ నడిపిస్తున్నారు, ఓనర్ ఆఫ్ దాట్. వీళ్ళందరూ బీజేపీ పంజాబ్ యూనిట్కి అయిపోతారు ఇప్పుడు. ఆల్, ఎందుకంటే ఎలక్షన్స్ వస్తుంది ఇప్పుడు అక్కడ. అండ్ బీజేపీ పంజాబ్లో ఎప్పుడు వాళ్ళు 84 నుంచి కూడా వాళ్ళు పైకి రాలేదు వాళ్ళు. ఇన్ఫ్యాక్ట్ వన్ ఆఫ్ ద ఫస్ట్ పార్టీస్ బీజేపీతోని అలయన్స్లో పెట్టుకుని శిరోమణి అకాలీదళ్, బీజేపీ ఫామ్ చేసిన తర్వాత 80s బీజేపీ ఫామ్డ్, 84 ఫస్ట్ ఎలక్షన్. 84 నుంచి శిరోమణి అకాలీదళ్ బీజేపీతో ఉన్నారు. కానీ వాళ్ళు బీజేపీని ఎప్పుడు నంబర్ 1గా చూసుకోలేదు. లైక్ ఏఐడిఎంకే తమిళనాడులో ఎట్లా చేస్తారో, చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రాలో ఎట్లా చేస్తారో, అట్లనే ఒక సెకండ్ పొజిషన్లో ఉంచుకున్నారు బీజేపీని. దాని తర్వాత ఫార్మర్స్ అజిటేషన్ వచ్చినప్పుడు శిరోమణి అకాలీదళ్ వెళ్ళిపోయారు బీజేపీ నుంచి. ఇప్పుడు బీజేపీ పంజాబ్లో వాళ్ళకి పట్టు చేయడానికి ట్రై చేస్తున్నారు. సో ఇదొక మూవ్ ఉండొచ్చు దానికి. కానీ కరెక్ట్, ఆరోపణ ఉన్న మిత్తల్ గారు కానీ ఎవరైనా కానీ వాళ్ళ మీద చర్యలు ఉండాల్సిందే. అది ఎవరైనా కోర్టు కూడా వెళ్ళొచ్చు, యూ కెన్ గో టు కోర్ట్ అండ్ డిమాండ్ అండ్ ఎంక్వైరీ. కానీ పొలిటిక్స్లో ఆల్ ఇస్ ఫేర్ ఇన్ లవ్ అండ్ వార్ అని చెప్పినట్టు పొలిటిక్స్ కూడా అదే ఉంటుంది. ఓకే, ఎందుకంటే ఈసారి ఇప్పుడు ఆరోపణ చేసిన అక్కడ వెళ్ళంగానే వాళ్ళు క్లియర్ అయిపోతారు, అక్కడ వాళ్ళు ఇక్కడ రాగానే వీళ్ళు క్లియర్ అయిపోతారు. కానీ పొలిటిక్స్లో మెయిన్ థింగ్, బీజేపీకి రాజ్యసభలో
ఆల్మోస్ట్ 10 సీట్లు ఇప్పుడు ఎక్కువ అవుతుంది వీళ్ళతో పాటు. బీజేపీకి రాజ్యసభలో 2/3 మెజారిటీ ఎప్పుడు రాదు. ఈ మన డిమానిటైజేషన్ బిల్ వచ్చినప్పుడు చాలామంది అన్నారు లోక్సభలో పాస్ అయిపోతే బిల్ అయింది అనుకున్నారు. కాదు, రాజ్యసభలో కూడా పాస్ కావాలండి. కానీ రాజ్యసభలో లోక్సభలో కాకుండా డీలిమిటేషన్ లేదు. రాజ్యసభలో ఎన్ని సీట్లు ఉన్నా అన్ని సీట్లే ఉంటుంది. సో బీజేపీకి బిల్డప్ చేయాలంటే వాళ్ళకి పంజాబ్ లాంటి రాష్ట్రాల నుంచి ఉన్న ఎంపీలు కావాల్సి వస్తుంది. వాళ్ళకి ఇప్పుడు మెయిన్గా లేని రాష్ట్రాలు ఒకటి కర్ణాటక, ఆంధ్ర, దట్ ఈస్ తెలంగాణ, తమిళనాడు, కేరళ. ఇక్కడ నుంచి బీజేపీకి రాజ్యసభ ఎంపీస్ ఎక్సెప్ట్ ఫర్ కర్ణాటకలో ఛాన్స్ ఉంది కానీ మిగతా చోట్ల ఛాన్స్ లేదు వాళ్ళకి. సో బిల్డప్ చేయాలంటే రాజ్యసభ అక్కడ ఉంటుంది. సో మేబీ రాఘవ్ చద్దా ఈజ్ అన్ ఐడియల్ ఆపర్చునిస్ట్ దీనికి. ఆయన అన్నారు వాజ్పేయి గారికి ఇచ్చి యూజ్ చేసే ఒక టర్మ్ ఉంది, రైట్ మ్యాన్ ఇన్ ద రాంగ్ పార్టీ అని. వాజ్పేయి గారి గురించి ఎప్పుడు చెప్తుండేది. వాళ్ళ కాంగ్రెస్ ఉన్న వాళ్ళు, కమ్యూనిస్ట్ వాళ్ళు ఎప్పుడు చెప్తున్న ఒక టర్మ్ ఇది. అది రాఘవ్ చద్దా ఈసారి వాడుకున్నారు. నేను చాలా మటుకు కష్టపడ్డాను పార్టీ కోసం, కానీ కేజ్రీవాల్ గారు కంప్లీట్గా సెల్ఫిష్ అయిపోయారు. ఆయన నేనే పార్టీ అని చేర్చుకున్నారు. ఆయన ఇప్పుడు అదే నడిపిస్తున్నారు ఆయన చెప్తున్నారు. సరే, రాఘవ్ చద్దా పొజిషన్ నుంచి చూస్తే కరెక్ట్, ఆయనకి గ్రోత్ ఆపర్చునిటీస్ లేదు. ఆయన ఎక్కడున్నాడు అక్కడే మిగిలిపోతారు, పార్టీ పైకి వెళ్ళలేరు. అది ఎనీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పార్టీలో ఉంటుంది. అది ఎంత కష్టపడినా కానీ రాహుల్ గాంధీ డిసైడ్ చేస్తాడు అన్ని, ప్రియాంక వాద్రే డిసైడ్ చేస్తారు. వాళ్ళ పార్టీలో ఉన్న మల్లికార్జున్ ఖర్గే కూడా ఒక బీ-ఫామ్ కూడా ఇష్యూ చేయలేరు అన్న, వీళ్ళ పర్మిషన్ లేకుండా. దట్ ఈస్ ద సిట్యువేషన్. సో మీరు ఒక నార్మల్ వర్కర్గా పైకి వచ్చి ముఖ్యమంత్రి కావడం అనేది అది చాలా తక్కువ పార్టీస్లో ఉంటుంది. దట్ ఎగ్జాంపుల్ వన్ ఇస్ బీజేపీ. మీరు చూసుంటారు బీహార్లో, ఒడిశాలో, ఛత్తీస్గఢ్లో, మధ్యప్రదేశ్లో, రాజస్థాన్లో అన్ని కొత్త ముఖ్యమంత్రిని తీసుకొచ్చారు. న్యూ ఫేసెస్, మనకు పేరు కూడా తెలియదు కొంతమంది దాంట్లో. బికాస్ కాడర్ నుంచి వర్క్ చేసి వస్తే మీకు ఆపర్చునిటీ ఉంటుంది. కానీ కేజ్రీవాల్ ఏం చేశారంటే ఆయన తోడున్న మనుషులనే వెనక నుంచి ఆయన స్టాబ్ చేశారు, వాళ్ళని పక్కన జరిపేశారు. ఒక చిన్న స్టేట్మెంట్ ఇవ్వడంలోనే రాఘవ్ చద్దాని లీడర్ ఆఫ్ ఆపోజిషన్ పోస్ట్ నుంచి, అంటే వాళ్ళ పార్టీ లీడర్షిప్ నుంచి రాజ్యసభలో తీసేశారు. కాకపోతే అదే డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా అశోక్ మిత్తల్ని పెట్టుకున్నారు. అశోక్ మిత్తల్ కూడా ఇప్పుడు వెళ్ళిపోయాడు, వచ్చేసారు. సో అదే ప్రాబ్లం. సో నేనేం చెప్తున్నా అంటే ఇప్పుడు కేజ్రీవాల్ ఏం చేస్తారు చెప్పండి. ఇప్పుడు ఆరోపణలు చేస్తారు, ఈవెన్ మాన్ కూడా ఆరోపణ చేస్తున్నారు పంజాబ్ ముఖ్యమంత్రి. మా పంజాబ్కి చెందిన వాళ్ళు కాదు ఈ లీడర్లు, ఎవరు వెళ్ళిపోయిన వాళ్ళు, పంజాబ్తో సంబంధం లేదు వాళ్లకు అనే మాట. బట్ ఇన్ని రోజుల సంబంధం ఎట్లా ఉండే? మీరు రాజ్యసభ సీట్ ఎట్లా ఇచ్చారు వాళ్ళకి? ఇది అడగాల్సింది. సంజయ్ సింగ్ కానీ, అరవింద్ కేజ్రీవాల్ కానీ, సిసోడియా కానీ, వీళ్ళందరూ అండ్ వీళ్ళకు ఉంది ఒక పార్టీలో ఒక పొజిషన్ ఉంది, కానీ అదే పొజిషన్ వీళ్ళకి ఇవ్వలేదు. అది ప్రాబ్లం. ఫేవరెట్స్లో సిసోడియా, ఇద్దరితో తోడు జైల్లో ఉన్నారు వీళ్ళిద్దరు కూడా. ఆరోపణ ఇప్పుడు కూడా నడుస్తుంది వాళ్ళ మీద ఉన్న అలిగేషన్స్, ఇప్పుడు కూడా అన్ప్రూవన్ కాలేదు. అట్లాంటి పరిస్థితుల్లో రాఘవ్ చద్దా పొజిషన్ చూస్తే ఆయన కరెక్ట్. ఆయన అంటే నా మీద ఏమైనా ఆరోపణ ఉంటే చెప్పండి, నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నానో లేకుంటే నేను ఎవరి దగ్గర లంచం తీసుకున్నాను అంటే మీరు చెప్పొచ్చు, నేను చేయలేదు, కేజ్రీవాల్ చేశారు. కానీ ఆయన అంటాడు ఐఎమ్ ద క్లీనెస్ట్ పర్సన్ ఇన్ ద ఎర్త్, నేను చెప్తారు సత్య హరిశ్చంద్ర తర్వాత నేనేగా ఉంటాను, మహాత్మా గాంధీ ఎవరు, ఆయన ఎవరు లేరు, నేనే కదా కరెక్ట్ మోస్ట్ ఆనెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అంటారు. ఇది ప్రాబ్లం. ఈ ప్రాబ్లమ్ని ట్యాకిల్ చేయడానికి ఒకటే ఆప్షన్ ఉంటుంది, పార్టీలో ఇన్నర్ పార్టీ డెమోక్రసీ తీసుకురావాల్సి వస్తుంది. కానీ అది ఈ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పార్టీస్లో రాదు చాలా మటుకు. అయితే ఈ అవినీతి ఆరోపణలు ఇవన్నీ ఉన్నప్పటికి కూడా బీజేపీ ఎందుకు వాళ్ళని ఎంకరేజ్ చేస్తోంది, ఎంటర్టైన్ చేస్తోంది అనే దాంతో పాటుగా వాళ్ళకు అవసరం ఉంది, రాజ్యసభలో ఎంపీల అవసరం ఉంది, అందుకని పెంచుకునే ప్రయత్నం జరుగుతుంది అనుకున్నప్పుడు మిగతా పార్టీలను ఎందుకు కిల్ చేయాలి? ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ అనేది కేవలం ఒక రీజనల్ పార్టీగా కాదు, పంజాబ్లో కూడా గవర్నమెంట్ ఫామ్ చేసింది, గోవా దాకా వెళ్ళింది, గుజరాత్లో గెలుచుకుంది, మిగతా చోట్ల ఆన్ అండ్ ఆఫ్ తన ఏంటి అనేది తన ఉనికిని చూపించుకుంటోంది. అలాంటి పార్టీని కిల్ చేయాలని ఎందుకు చూస్తున్నారు? బీజేపీ ఢిల్లీలో పాగా వేయాలనుకుంది అంటే ఆయన అరెస్ట్ చేస్తారు, ఆ తర్వాత ఆ అవినీతి ఆరోపణలు రుజువు కాలేదు, బయటకు వచ్చారు అనేది. డెలిబరేట్గా ఒక పార్టీ ఉనికి లేకుండా చేసే ప్రయత్నం జరిగింది, ఆ పని బీజేపీ చేస్తోంది అనే మాట. మహారాష్ట్ర తీసుకోండి ఎగ్జాంపుల్, దానికి ముందు గోవా జరిగింది. మన అందరు తెలిసిందే గోవా ఎలక్షన్లో ఆ టైంలో బీజేపీకి మెజారిటీ లేకుండే, కాంగ్రెస్ ఎట్లనో అలయన్స్ పెట్టుకొని మెజారిటీకి ట్రై చేస్తున్నారు.
రాత్రికి రాత్రి చిదంబరం గారు వచ్చారు ఢిల్లీ నుంచి. వచ్చి డైరెక్ట్ హోటల్కి వెళ్ళి ఆయన నిద్రపోయారు. లేట్ 11 గంటలైంది ఆయన వచ్చేదాకా. పొద్దున్న లేవంగానే బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేసుకున్నారు. మీరు పాలిటిక్స్లో ఉన్నప్పుడు మీరు అగ్రెసివ్గా ఉండాలి. బీజేపీ ఒక చిన్న తప్పు మహారాష్ట్రలో చేశారు. ఫస్ట్ టైం అజిత్ పవార్ని తీసుకొచ్చినప్పుడు దాస్ అ ఫ్లాప్ షో అయిపోయింది అది. కానీ రెండోసారి చూడండి, వాళ్ళకి మెయిన్ ఆపోనెంట్ ఎవరు ఉండే మహారాష్ట్రలో? శివసేన యునైటెడ్గా పోటీ చేస్తే బీజేపీకి ఎప్పుడు మెజారిటీ రాదు. సో బీజేపీ ఏం చేశారు? శివసేనని స్ప్లిట్ చేశారు, షిండేని తీసుకొచ్చారు, షిండేని ముఖ్యమంత్రి చేశారు. అప్పుడే పెద్ద పుకారు ఉండే, మీకు గుర్తుంటుంది. ఇదేంటి ఇది, ఈవెన్ ఉద్ధవ్ ఠాక్రే అన్నారు మీరు ఒకరిని ఎంటైజ్ చేసి ఆయన ముఖ్యమంత్రి చేస్తున్నారని. ఇప్పుడు రేపు పొద్దున రాఘవ్ చద్దాని ఏక్నాథ్ షిండే అనేటువంటి పేరు వచ్చేసింది కదా ఆయనకి ఆల్రెడీ వచ్చేసింది, అది కదా. సో ఏక్నాథ్ షిండే గారిని ముఖ్యమంత్రి చేశారు. ముఖ్యమంత్రి చేసిన తర్వాత ఏం చేశారు? బీజేపీ వెయిట్ చేశారు. ఫస్ట్ టర్మ్ సర్వ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఎలక్షన్ వచ్చేదాకా ముఖ్యమంత్రి క్యాండిడేట్ని అనౌన్స్ చేయకుండా ఎలక్షన్ పోటీ చేశారు, గెలిచారు, ఎక్కువ సీట్లు తీసుకున్నారు. ఎక్కువ సీట్లు తీసుకున్న తర్వాత ఏం చేశారు? షిండేని పక్కన పెట్టేశారు. అంటే అఫ్కోర్స్ పదవి బాగానే ఇచ్చారు కానీ ముఖ్యమంత్రి కాదు. ముఖ్యమంత్రి హ్యాస్ టు బి దేవేందర్ ఫడ్నవీస్. ఇది ఇక్కడ ఒక స్టోరీ. బీహార్ తీసుకోండి. బీహార్లో కూడా వీళ్ళిద్దరు కలిసి పోటీ చేశారు, జేడీయూ అండ్ బీజేపీ. ఈసారి బీజేపీకి సీట్లు ఎక్కువ వచ్చినాయి. లాస్ట్ టైం బీజేపీకి సీట్ తక్కువ వచ్చినా కానీ నితీష్ కుమార్ గారిని ముఖ్యమంత్రి చేశారు. ఈసారి నితీష్ కుమార్ గారిని కూడా ముఖ్యమంత్రి చేశారు, ఈవెన్ దో సీట్లు తక్కువ ఉన్నప్పుడు. సడన్గా నితీష్ కుమార్ ఏందండి రాజ్యసభ రిజైన్ చేసి రాజ్యసభకి ఎందుకు వెళ్ళారు? ఒక స్టోరీ దాంట్లో కూడా ఉంది. బీజేపీ ఏంటంటే వాళ్ళు నార్త్లో ఇటువైపు నుంచి మీరు చూస్తే హర్యానా, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, బీహార్, అస్సాం, ఒడిశా కంప్లీట్ కవర్ చేసుకున్నారు వాళ్ళు. దాంట్లో మిగిలిపోయిన 2 రాష్ట్రాలు ఉన్నాయి. ఒకటి జార్ఖండ్, వేర్ కాంగ్రెస్ అండ్ జిఎంఎం అలయన్స్లో ఉన్నారు, అటువైపు వెస్ట్ బెంగాల్. సో వాళ్ళ ఏంటంటే లైఫ్ ఇప్పుడు చూస్తున్నాం మేము, వెస్ట్ బెంగాల్ ఎంత అగ్రెసివ్ క్యాంపెయిన్ నడుస్తుంది. బీజేపీ గెలుస్తారో లేదని కాదు, కానీ అమిత్ షా గారు 2 వారాలు అక్కడ ఉండడం, క్యాంపెయిన్ చేయడం. సో బీజేపీకి ఎథిక్స్ ఉందా అంటే పాలిటిక్స్లో ఎథిక్స్ ఏంటని అడగొచ్చు మీరు. నేను 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను మీకు. ఒకటి గోవాలో జరిగింది, దాని తర్వాత మహారాష్ట్రలో జరిగింది చెప్పాను. దాని తర్వాత అఫ్కోర్స్ నితీష్ కుమార్ ఆన్ హిజ్ ఓన్ నేను వెళ్ళిపోతున్నాను, రాజ్యసభకి వెళ్ళిపోతున్నాను, ఇక మీరు మీ ముఖ్యమంత్రిని పెట్టుకోండి అన్నారు. సో బీజేపీ హెస్ గాట్ దేర్ ఓన్ చీఫ్ మినిస్టర్. సో ఎథిక్స్ వైజ్ ప్రాబ్లం లేదు. ప్రాబ్లమ్ ఇస్ వన్ పార్టీ రూల్ అయిపోతే డేంజర్ ఉంటుంది. కాంగ్రెస్ ముక్త్ భారత్ అని చెప్పి బీజేపీకి ఒక స్లోగన్ ఉంది. బహుశా అది దాని ఆపరేషన్ లోటస్లో ఉన్న ప్లాన్లో ఒక స్టేట్ తర్వాత ఒక స్టేట్ తర్వాత ఒక స్టేట్ ఇదే నడుస్తుంది. రేపు కర్ణాటకలో ఏమైనా అయితే ఐ వోంట్ బీ సర్ప్రైజ్డ్. అక్కడ కూడా ఏదైనా కావచ్చు. రేపు సిద్ధరామయ్యని కిందకి దింపడానికి దే విల్ గెట్ డీకే శివకుమార్, ఆయన్ని ముఖ్యమంత్రి చేస్తారు. ఇది కాంగ్రెస్ తప్పు ఉంది కవిత గారు దీంట్లో. యాజ్ మచ్ అస్ కేజ్రీవాల్ తప్పు చేస్తున్నారు, కాంగ్రెస్ వాళ్ళు కూడా తప్పు చేస్తున్నారు. నిన్న రాహుల్ గాంధీ ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేశారు మొన్న ఎలక్షన్ తర్వాత, ఫస్ట్ ఫేజ్ తర్వాత, ఓటింగ్ జరిగిన తర్వాత. మమతా బెనర్జీ కావాలని చెప్పి ఆమె తప్పులు చేసి బీజేపీని తీసుకొస్తుంది ముందుకని చెప్పి. అక్కడే వస్తుంది. బీజేపీ 1980లో ఫామ్ అయిన పార్టీ. కాంగ్రెస్ ఎప్పటి నుంచో ఉంది, ప్రియర్ ఇండిపెండెన్స్ టైం నుంచి ఉంది. ఎందుకు వాళ్ళు వాళ్ళ పార్టీని కాపాడుకోలేకపోతున్నారు? యాజ్ మచ్ అస్ కేజ్రీవాల్ని బ్లేమ్ చేయండి. చిన్న పార్టీ, మీరు చెప్పినట్టు చిన్న పార్టీలో స్ప్లిట్ చేయడానికి చాలా ఈజీ. బీజేపీ చేశారు దీనికన్నా ముందు కూడా చాలా ప్లేసెస్లో. సేమ్ అదే ప్రయత్నం బీఆర్ఎస్లో కూడా జరిగింది అనేది. అక్కడ ఉన్నటువంటి థ్రెట్ అరవింద్ కేజ్రీవాల్, కేసీఆర్ అనేది ఉంది. ఈ 2 రీజనల్ పార్టీసే. ఈ రెండింటికి చెందినటువంటి లీడర్లను తీసుకెళ్ళి మద్యం కేసులో అరెస్ట్ చేసి జైలుకు వేశారు. ఆ తర్వాత ఆ 2 కూడా పదవులను కోల్పోయాయి. 2 కూడా ప్రభుత్వాల్ని ఫామ్ చేసేటువంటి సిచ్యువేషన్ లేదు. అక్కడ ఉన్నటువంటి రీజనల్ పార్టీలకి థ్రెట్టే బీజేపీ కావాలనే చేస్తుంది డెలిబరేట్ అటెంప్ట్స్ అనేది. బీజేపీ అగ్రెసివ్, దాంట్లో మీరు డౌట్ లేదు. ఎస్పెషలీ అమిత్ షా గారి కల్చర్ మీరు చూస్తే, మోదీ గారు అప్పుడు కూడా కొంచెం మోడరేట్. అమిత్ షా ఇస్ సింపుల్, అగ్రెసివ్. ఇంగ్లీష్లో అంటారు నో క్వార్టర్స్ గివన్, నో క్వార్టర్స్ టేకన్. వెళ్ళిపోతారు, ఫుల్ ఫ్లెజ్గా వెళ్ళిపోతే కొట్టేస్తారు. అక్కడే కాంగ్రెస్కి బీజేపీకి, ఇప్పుడు కొత్త బీజేపీకి, దట్ ఈస్ పోస్ట్ మోదీ ఉన్న బీజేపీలో డిఫరెన్స్ ఇది. అద్వానీ గారికి 2 సార్లు ఆపర్చునిటీ ఇచ్చారు.
ఒక పార్టీని మెజారిటీలు తీసి ఆయన చేయలేకపోయారు. దట్ గోల్డెన్ పీరియడ్లో ఇప్పుడు రామ్ జన్మభూమి అజిటేషన్ జరిగిన తర్వాత దెన్ ఆల్సో ఎక్స్ప్లోర్ చేయలేకపోయారు ఆయన. కానీ మోదీ గారు చూడండి 2014లో ఆయన క్యాండిడేట్ అనౌన్స్ చేసిన డిసెంబర్లో, ఎలక్షన్ నడిచింది మేలో. ఆ 5 నెలల్లోనే బీజేపీ బిల్డప్ చేస్తూనే ఎలక్షన్ గెలిచారు వాళ్ళు. దాని తర్వాత తిరిగి చూడలేదు బీజేపీ ఇప్పుడు దాకా. ఈవెన్ దో వాళ్ళ మెజారిటీ 2024లో తగ్గింది, కానీ వాళ్ళు ప్రతి స్టేట్ని తీసుకెళ్ళిపోతున్నారు. ప్రతి స్టేట్ ఇప్పుడు ఎట్లయిపోయిందంటే రాత్రి కొంతమంది ముఖ్యమంత్రులు నిద్రపోతున్నప్పుడు ఆపోజిషన్ ముఖ్యమంత్రులు వాళ్ళు నిద్ర కూడా రాదు, వాళ్ళకి భయం పొద్దున్న లేసిన సీట్ ఉంటుందో లేదో అని చెప్పేసి అది చేసి చూపించారు. పంజాబ్లో మీరు చూడండి, ఇట్ ఈస్ అ స్మాల్ స్టేట్, ఎక్కువ ఎంపీ లేరు, 8 ఎంపీలు ఉన్నారు లోక్సభ, పెద్ద ఇష్యూ ఏం లేదు. కానీ బీజేపీ ఏం చేశారు, అక్కడ నుండి రాజ్యసభ ఎంపీస్ని మొత్తం తీసుకెళ్ళిపోయారు. అఫ్కోర్స్ మీరు చెప్పినట్లు మెజారిటీ లేదు, కానీ బీజేపీ ఎప్పుడు మెజారిటీ వచ్చేస్తుంది, కానీ 2/3 రాదు. అట్లీస్ట్ దే విల్ హావ్ సింపుల్ మెజారిటీ, ఎవరిని అడగక్కర్లేదు బిల్స్ పాస్ చేసేటప్పుడు. ఇంకా ముందుకెళ్తూ ఇంకా ఎక్కడైనా మిగిలిందా అని నాకు డౌట్ ఉంది. ఒకటి జేఎంఎం, జార్ఖండ్ ముక్తి మోర్చా, జార్ఖండ్లో బహుశా అక్కడ కూడా ఒక ఆపరేషన్ లోటస్ జరగవచ్చు. ఇంకోటి మిగిలింది హిమాచల్లో కూడా ఏ రోజైనా గవర్నమెంట్ మారవచ్చు. ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ ఇన్ పాలిటిక్స్. దాంట్లో క్లాసిక్ ఎగ్జాంపుల్ బీజేపీ కల్చర్, బీజేపీ ఎట్లా ఆపరేట్ చేస్తారని మనం చూస్తున్నాం. కాకపోతే ఎంత బీజేపీ ఆపరేట్ చేస్తున్నా కానీ మోదీ ఒక మొనార్క్ లాగా తయారైపోయాడు. ఇంకా బీజేపీ తప్ప ఏది ఉండొద్దు అనుకుంటే ప్రజాస్వామ్యం అనేది ఎక్కడ ఉంటుంది? కేంద్రంలో అధికారం ఓకే, రాష్ట్రాల్లో కూడా ఉన్నటువంటి రీజనల్ పార్టీస్ని ఎందుకు చంపేస్తున్నారు అని. క్వశ్చన్ ఇస్ కరెక్ట్, వెరీ గుడ్ క్వశ్చన్. కానీ ఒక టైగర్, ఒక లయన్ జంగిల్లో ఉంటే వాళ్ళ టెరిటరీ మార్కౌట్ చేసుకుంటారు వాళ్ళు, దాని లోపల ఇంకో రానియర్. ఇది కూడా బీజేపీ కూడా అంతే. మీరు చెప్పొచ్చు దే ఆర్ ఓవర్ అగ్రెసివ్, మిగతా పార్టీలని రానియట్లేదు, మిగతా పార్టీలని ఫినిష్ చేసేస్తున్నారు. ఒక కంట్రీలో హెల్దీ డెమోక్రసీలో ఒక స్ట్రాంగ్ ఆపోజిషన్ చాలా ఇంపార్టెంట్. ఆల్ కరెక్ట్, అగ్రీడ్. ఎవరు ఆపారు రాహుల్ గాంధీని? ఎవరు ఆపలేదు కదా. ఆయన ఎందుకు గెలవలేకపోతున్నారు యూపీలో, ఆయన ఎందుకు గెలవలేకపోతున్నాడు హర్యానాలో? ఆల్మోస్ట్ ఓడిపోయిన ఎలక్షన్ బీజేపీ హర్యానాలో గెలిచారు. మహారాష్ట్రలో ఏమైంది? నెక్ టు నెక్ ఫైట్ అన్నారు, కంప్లీట్లీ వన్ సైడెడ్ అయిపోయింది. బీహార్ తీసుకోండి, నెక్ టు నెక్ ఫైట్, తేజస్వి రాహుల్ గాంధీ ర్యాలీలు అది ఇది అన్నారు, అగైన్ బీజేపీ ఎందుకంటే మీరు డెవిల్ ఇస్ ఇన్ ద డీటెయిల్స్ అంటారు ఇంగ్లీష్లో. మీరు ఆ పాయింట్ దాకా చూసుకోవాలి, లాస్ట్ పాయింట్ దాకా. అమిత్ షా గారు బీహార్లో చాలా పెద్ద ప్రాబ్లం ఉండే బీజేపీకి రెబెల్ క్యాండిడేట్స్తో. ఆల్మోస్ట్ 105 మంది రెబెల్ క్యాండిడేట్స్ ఉన్నారు బీజేపీ వైపు నుంచి. ఆయన 2 రోజులు అక్కడ ఉండి, ఒక హోటల్ ఉండి, 5 స్టార్ హోటల్ ఉండి, ప్రతి రెబెల్ లీడర్ని క్యాండిడేట్ని పిలిపించారు, వాళ్ళతో కూర్చొని మాట్లాడి వాళ్ళని కన్విన్స్ చేసి విత్డ్రా చేయించారు నామినేషన్. దాట్ ఈస్ పార్టీ మేనేజ్మెంట్. రాహుల్ గాంధీ ఏదో టైంలో కొలంబియాకి వెళ్ళిపోతారు, లేకుంటే మలేషియాకి వెళ్ళిపోతారు. యూ కెనాట్ బీ అ పార్ట్ టైం పొలిటీషియన్. మీరు పొలిటీషియన్ అయితే ఫుల్ టైం పొలిటీషియన్ ఉండాలి మీరు, లేకుంటే ఇంకెవరినైనా పని చేయనియండి. మీరు ఈ పార్ట్ టైం పొలిటీషియన్ పనిలో పడతారు చూడండి, దెన్ ఇట్ బికమ్స్ అ ప్రాబ్లం. అండ్ రాహుల్ గాంధీ క్లాసిక్ కేస్ అది. మీ పార్టీ వాళ్ళు ఎంతోమంది రీసెంట్లీ తేజస్వి యాదవ్ బీహార్ ఎలక్షన్ ముందు మీకు గుర్తుంటుంది, తేజస్వి, లాలూ ప్రసాద్, రాబ్రీ దేవి అండ్ వాళ్ళ కూతురు, ఐ థింక్ ఇట్ వాస్ మీసా, వీళ్ళు 4 వచ్చారు ఢిల్లీకి. ఆ కేసు ఉండే వాళ్ళది ఒకటి, దాని ఛార్జ్ షీట్ ఏదో ఉండే, ఫైలింగ్ ఛార్జ్ షీట్ ఉండే, అది దానికోసం వచ్చారు. 3 రోజులు బీహార్ భవన్లో వాళ్ళు ఉన్నారు. రాహుల్ గాంధీని కలవడానికి ట్రై చేశారు, ఏది క్యాండిడేచర్ డిస్కస్ చేయడానికి బీహార్లో, వాళ్ళు పొత్తు ఉంది కదా వాళ్ళకి, కలవలేదు 3 రోజులు. లాలూ ఇస్ నాట్ ఎ స్మాల్ మ్యాన్, ఎక్స్ ముఖ్యమంత్రి, వాళ్ళ వైఫ్ కూడా ఎక్స్ ముఖ్యమంత్రి, తేజస్వి ఆయన క్లోజ్ ఫ్రెండ్, కలవలేదు. ఈవెన్ వెస్ట్ బెంగాల్లో చూడండి, ఈసారి వెస్ట్ బెంగాల్లో సిపిఎంతో పొత్తు ఎందుకు పెట్టుకోలేదు? సేమ్ ప్రాబ్లం, ఈగో. మీరు పొలిటిక్స్లో ఉన్న మీరు దిగొచ్చి మాట్లాడాలి ఒక్కొక్కసారి, యూ టు కమ్ డౌన్. అమిత్ షా గారు ఈవెన్ మీరు చూడండి, నార్త్ ఈస్ట్కి వెళ్తే చిన్న పార్టీలతో మాట్లాడతారు, 2 ఎమ్మెల్యేలు 1 ఎమ్మెల్యే ఉన్న పార్టీతో మాట్లాడతారు. ఎందుకంటే ఏదో ఒక రోజు మీకు పనికొస్తారు వాళ్ళు. యూ షుడ్ నెవర్ ఫర్గెట్ దట్. మీకు ఒకరోజు అహంకారం తీసుకొని నేను వాళ్ళతో మాట్లాడాను, వాళ్ళకి 2 ఎమ్మెల్యేలు ఉన్నారంటే దాట్స్ ఎండ్ ఆఫ్ ఇట్. మీరు మీ పార్టీని చూసుకోకపోతే మీ పార్టీ అంతే సంగతి. అది రాహుల్ గాంధీ గుర్తుపెట్టుకోవాలి. అండ్ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఇస్ దిస్. ఎంతోమంది, ఓకే, రాజాజీ గారు గ్రాండ్ సన్ ఇస్ బీజేపీ స్పోక్స్ పర్సన్ కేశవన్.
షేజాద్ పూనావాలా కాంగ్రెస్, జితిన్ ప్రసాద కాంగ్రెస్, మిస్సెస్ బహుగుణ యూపీలో కాంగ్రెస్. వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు కదా. ఎవరో అన్నారు బీజేపీ, కొత్త బీజేపీ కాంగ్రెస్ లాగా అయిపోయిందని చెప్పేసి. బహుశా అది కూడా ఉండొచ్చు. మీ పార్టీలో మీరు చూసుకోకపోతే మీ పార్టీ నుంచి వెళ్ళిపోతారు. దాని తర్వాత మీరు కంప్లైంట్ చేయకూడదు, నేను వాళ్ళు బీజేపీ గుంజుకొని తీసుకెళ్ళిపోయారు. వాళ్ళు చేస్తారు. మీరు కూడా ట్రై చేయండి. మీరు కూడా అంత అట్రాక్టివ్గా మీ పార్టీని తయారు చేసి మీ పార్టీలో ఆపర్చునిటీస్ చూపిస్తే మీ పార్టీ వైపు వస్తారు. కానీ మీ పార్టీలో చూడండి, ఒక కేసీ వేణుగోపాల్ పవర్ సెంటర్, ముందు అహ్మద్ పటేల్ ఉండే, ఆ ప్లేస్లో కేసీ వేణుగోపాల్ ఉన్నారు. ఇప్పుడు మల్లికార్జున్ ఖర్గే, ఆయన ఏం చెప్తాడో ఆయనకే తెలియదు, పాపం ఏజ్ అయిపోయింది ఆయనకి. మీరు ఆయన్ని పనిచేయనియరు కరెక్ట్గా, న్యాచురల్లీ ఫ్రస్ట్రేట్ అయిపోతారు. నితిన్ నబీన్ని నిన్న పొద్దున ఇన్ఫామ్ చేశారు, సాయంత్రం ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంటుంది బీజేపీ భవన్లో, వీళ్ళు ముగ్గురు వస్తారు, తోడు 5 మంది ఇంకా ఉన్నారు. వాళ్ళు సంతకం పెట్టి రాధాకృష్ణ గారికి పొద్దునే వైస్ ప్రెసిడెంట్కి ఇచ్చేశారు వాళ్ళ రాజీనామాలు. ఆ రాజీనామా అంటే దట్ వీఆర్ జాయినింగ్ ద బీజేపీ అని చెప్పి 2/3 మెజారిటీతో. సో అదంతా ముందే తెలుసు వీళ్ళకి, అప్పుడు కూడా ఏం చేయలేదు. చూడండి, ఫైర్ ఫైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు మన దగ్గర ఇక్కడ తీసుకోండి, మీరు జీవన్ రెడ్డి గారి కేసు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లోకి వచ్చేసారు. మీరు ఎందుకు కన్విన్స్ చేయలేకపోతున్నారు? ఆయన వెళ్ళిన తర్వాత ఈజ్ అ నోబడి, ఈజ్ అ ఓల్డ్ గై, నథింగ్ కాల్డ్ ఓల్డ్ గై. ఓల్డ్ ఆ ఎక్స్పీరియన్స్ ఏ రోజో పనికి వస్తుంది మీకు. కానీ మీరు ఇగ్నోర్ చేయకూడదు ఎప్పుడు, ఎందుకంటే వాళ్ళు కూడా 10 ఓట్లు తీసుకొస్తారు. వాళ్ళు ఆపర్చునిటీ ఎప్పుడు పోకూడదు. ఈట్ల రాజేందర్ ఎక్కడి నుంచి వచ్చారు? బీఆర్ఎస్ నుంచి వచ్చారు. డీకేఆర్న ఎక్కడి నుంచి వచ్చారు? కాంగ్రెస్ నుంచి వచ్చారు. సో ఎక్కడ వాళ్ళ దగ్గర స్ట్రెంగ్త్ లేదో వాళ్ళు మిగతా పార్టీ నుంచి తెచ్చుకొని స్ట్రెంగ్త్ బిల్డప్ చేస్తున్నారు. అండ్ నేను ఎప్పుడు ఇచ్చే ఎగ్జాంపుల్ ఒకటి ఉంది, కర్ణాటక. 20 సంవత్సరాల ముందు కర్ణాటకలో బీజేపీ వాజ్ 0. ఆ టైంలో రామకృష్ణ హెగ్డే, దేవరాజ్ అర్స్, పెద్ద దేవగౌడ. బీజేపీ ఎక్కడ ఉండే? నథింగ్. జేడిఎస్ ఉండే, కాంగ్రెస్ ఉండే. టుడే జేడిఎస్ని పక్కన పెట్టేశారు, మొత్తం స్వైప్ అవుట్. అనదర్ షిండే ఎగ్జాంపుల్ ఇక్కడ ఒకటి. సో బీజేపీ ఏంటంటే వాళ్ళు ఎస్ వన్ వే మీరు చెప్పినది కరెక్టే, ఇట్ లుక్స్ వెరీ బ్యాడ్. ఆపోజిషన్ లేకుండా ఏం నడిపిస్తారు గవర్నమెంట్ అనేది. కానీ ఆపోజిషన్ కూడా వాళ్ళ రోల్ వాళ్ళు చూసుకోవాలి. అది కాకుండా పార్లమెంట్లో వచ్చి గొడవ చేయడము, పార్లమెంట్లో వచ్చి టీషర్ట్లు వేసుకోవడము, పార్లమెంట్లో వచ్చి స్టేట్మెంట్ ఇవ్వడం, బయట స్టేట్మెంట్ ఇవ్వడం, పోస్టర్లు పట్టుకోవడం, యూ డూ ఇట్. ఇదే మమతా బెనర్జీ ప్రొటెస్ట్ చేశారు పార్లమెంట్లో, మనకు తెలిసి ఆమె మినిస్టర్ ఉన్నప్పుడు కూడా, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఇమిగ్రెంట్స్ వ్యతిరేకంగా. సేమ్ ఇప్పుడు జరుగుతుంది. సో ఐ థింక్ రాహుల్ గాంధీ ఆయనతో కాకపోతే పక్కన జరిగిపోవాలి. వాళ్ళ పార్టీలో చాలామంది మంచి లీడర్లు ఉన్నారు. దర్ ఇస్ సచిన్ పైలట్, ఓకే, కమల్నాథ్ ఇస్ దర్, బట్ ఆయన కొంచెం ఓల్డ్ అయిపోయింది ఇప్పుడు. మిగతా చాలామంది కొత్త నేతలు, వాళ్ళకు ఛాన్స్ ఇవ్వండి ఒకసారి. ఇవ్వరు. ఆ టాప్ ఈజ్ రిజర్వ్డ్ ఫర్ ద ఫ్యామిలీ. మిగతా అందరికీ చిన్న పదవులు ఇచ్చి వాళ్ళని అక్కడ ఉంచుకుంటారు వాళ్ళు. అది ప్రాబ్లం. సేమ్ థింగ్ మన తమిళనాడులో ట్రాన్స్లేషన్ డిజాస్టర్ చూసాం మనం. తమిళ్ నుంచి రాహుల్ గాంధీ స్పీచ్ ట్రాన్స్లేట్ చేసిన మనిషి, ఆయన ఒక ఫేక్ కేసు తయారు చేసుకున్నారు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రేడ్ చేశారు. ఎందుకు ఈ డ్రామా అంతా? దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. మీరు చెప్పొచ్చు, ఓకే, అన్నామలైని బాగా ట్రీట్ చేయలేదు బీజేపీ, ఐ ఆల్సో అగ్రీ విత్ దట్. ఇప్పుడు ఆయనకి రాజ్యసభ ఇస్తున్నారు. సో దట్ ఈస్ ద వే యూ రివార్డ్ సంబడి. సో మీ పార్టీని చూసుకోవాలండి. దట్ ఈస్ వై బీజేపీ 2 సీట్లు ఉన్న లోక్సభ హనుమకొండ నుంచి జంగారెడ్డి గారు, ఇంకా అక్కడి నుంచి గుజరాత్ నుంచి మేసానా నుంచి ఆకార్ పటేల్, వీళ్ళిద్దరు ఎట్లా ఆ 2 పార్టీలు ఉన్న ఎంపీలు ఉన్న పార్టీ ఇవాళ రూలింగ్ చేస్తుంది, దేశం రూల్ చేస్తున్నారు. అది మనం మర్చిపోకూడదు. అండ్ దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ లెసన్ అనమాట. ఎక్కడి నుంచి వాళ్ళు స్టెప్ బై స్టెప్ వెళ్ళారు. 2 సీట్లు ఉన్న వెస్ట్ బెంగాల్లో 3 ఎలక్షన్ ముందు 2011లో, అక్కడి నుంచి ఇప్పుడు వాళ్ళు 77కి వచ్చారు. ఎక్కడో 44 సీట్లు, 44 సీట్లు ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు 0 అయిపోయారు లాస్ట్ ఎలక్షన్. సేమ్ విత్ సిపిఎం. 34 సంవత్సరాలు పరిపాలించారు వెస్ట్ బెంగాల్. అది లెసన్. ఎక్కడ లేని వెస్ట్ బెంగాల్ ఛాన్సే లేకుండే బీజేపీ. కానీ ఇప్పుడు ప్రిన్సిపల్ ఆపోజిషన్ పార్టీ 77 సీట్స్, ఈసారి బహుశా 100 కూడా క్రాస్ చేస్తారు. దెర్ ఆర్ లాట్ ఆఫ్ లెసన్స్ టు బి లర్న్డ్. అండ్ రాహుల్ గాంధీ ఫస్ట్ నేర్చుకోవాల్సిందే, లీడర్షిప్ అనేది మీ ఫ్యామిలీ ప్రిజర్వ్ కాదు. ఎవరి దగ్గర మంచి లీడర్షిప్ ఉందో వాళ్ళని లీడర్గా తయారు చేయండి. హూ ఆర్ హీ మేబీ.
Yes, sir. Thank you so much. Thank you very much. Thank you. Subscribe iDreams. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.